ఎన్ని ఉన్నా సరే మళ్ళీ ఇట్లాంటివి కనపడ్డప్పుడల్లా టెంప్ట్ అయిపోతూ ఉంటాం, తెచ్చుకుంటుంటాం కదా. గిన్నెల వాడికి ఆడవాళ్ళకి చెప్తారు కంపెనీ వాళ్ళు, మనంత బాగా ఎవరు వాడతారు చెప్పుకుంటే మీరు. అండ్ హెల్దీయెస్ట్ మూడమ్మని డిసైడ్ చేసుకుంటాం మీకు. అయ్యా సొట్టలు వంటది ఒక్క నిమిషం రా. ఉండండి, చేపలు వచ్చినాయి. ఏమైంది ఫ్రేమా? సన్నగా కనబడేటట్టు పెట్టు. సన్నగా కనబడుతున్నానా లేదా? మంచిగా పెట్టు. ఓకేనా? రెడీనా? చెప్పవేదా అంటే నువ్వు ఉట్టుగా అప్పుడప్పుడు కూడా రెడీ రెడీ అంటుంటావని ఆడుకుంటున్నా. ఓకే 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 లాస్ట్ లాస్ట్ ఒకటి అయిపోయింది. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఒక ఇట్స్ ప్రమోషనల్ వీడియో కాదు, నిజంగా చెప్తున్నా. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చాలాసార్లు మనము ఫుడ్ వండినప్పుడల్లా ఒక గిన్నెలు కొనుక్కున్నా, నేను మీకు చూపించలేదు, నేను చెప్తా అనేసి ఆల్మోస్ట్ నేను 6-7 months బ్యాక్ నుంచి చెప్తూ ఉన్నట్టున్నా మీకు. 6 months అయిందా అబ్బా? 6 నెలలు అయిందా ఇవి ఇప్పించి నాకు. ఇవి 6 నెలలు అయిందంట. ఓకే, అప్పుడు అనుకున్నా ఓపెన్ చేసినప్పుడు చూపిద్దాం అనుకున్నా, నేను హడావుడిలా మర్చిపోయినా, వాడుకున్నాం, అయిపోయింది. చూసినప్పుడల్లా అనిపించేది అనమాట మీకు చూపించాలి, బాగుందని. అస్సలు ప్రమోషనల్ వీడియో కాదు, ఓకేనా? సో అయితే వాళ్ళు ఏమైందంటే, రీసెంట్గా మన ఇంట్లో వారానికి ఒక 2-3 సార్లన్నా కనీసం నుంచి 10-15 మంది ఎవ్రీడే తింటున్నారు. సో అందరికీ కావాలంటే రైస్ అన్నీ ఓకే, కానీ రైస్ బయటికి వెళ్ళి అంత పెద్ద గిన్నెల స్టవ్ మీద కావట్లేదు కదా, బయటికి వెళ్ళి ఉండాలంటే మళ్ళీ వాళ్ళకి చెప్పాలా, ఏందో కొంచెము ఒక్కొక్కసారి కొంచెం పలుకులాగా అవుతుంది ఆ స్టవ్, గాలికి వర్షం పడుతుంది, వెదర్ అట్లుంది కదా. సో ఏం చేసిన అంటే, ఇంత పెద్ద కుక్కర్ ఉంటుంది యాక్చువల్గా, మన రైస్ కుక్కర్ ఉంటుంది కదా, అది మనం కొనుక్కొచ్చుకునే జనరల్గా 2.5 liters, 3.5 liters, 4 liters అట్లుంటుంది. బట్ ఈ సైజ్ది ఒకటి 20.2, 20.5 liters ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 4 to 5 kgs వస్తుంది అందులో. సో మంచిగా 10 members నుంచి 20 members వరకు బిందాస్గా తినవచ్చు. సో ఆ కుక్కర్ కొందామని చాలా షాపులు తిరిగిన. ఫస్ట్ ఈ వీళ్ళ ప్రెస్టీజ్ వాళ్ళ షాప్లోకి వెళ్ళిందనమాట. వాళ్ళు అది రావట్లేదు మేడం మనకు, తర్వాత బజాజ్ ఎలక్ట్రానిక్స్, పానాసోనిక్ దాంట్లకు, రిలయన్స్ ఏమేమో తిరిగిన, మొత్తం మీద దొరకలేదు నాకు. రీసెంట్గా ఎక్కడ చూసిన ఒక 10 days బ్యాక్ ఎటో పోయినప్పుడు చూసి అబ్బా భలే ఉందే అనుకున్నా, ఇది అయినా ఇది నాకేం అవసరం లే అనుకున్నా, బట్ నాకే అవసరం పడ్డది, పోతే దొరకలేదు. ఫైనల్గా ఆన్లైన్లో ఆర్డర్ చేయమని చెప్పిన. బాగుంటుంది కదా, దానికి కూడా 2 గిన్నెలు ఇస్తే బాగుండు. ఒకటి దించి ఒకటి ఫ్రైడ్ రైస్, ఒకటి తెల్లన్నం వండుకోవచ్చు, అది కూడా ఈజీ ప్రాసెస్ అయిపోతుందని. ఇదనమాట విషయం యాక్చువల్గా. సో ఈ ప్రాసెస్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఇవి 4 ఉన్నాయి, అన్నము, కూర, చారు ఇది అన్నప్పుడు ఇంకొకటి ఎప్పుడు ఎవ్రీ టైం ఏదో ఒకటి తక్కువ పడుతుంది, ఒకటి ఉంటే బాగుండని అనిపించింది అనమాట డైనింగ్ టేబుల్ మీదకి. సో ఆ ఒక్కటి కొనుక్కొని వచ్చినాక దాంతోపాటు ఒకటి పెద్ద ప్రెషర్ కుక్కర్ కూడా తెచ్చుకున్నాను అనమాట. అంటే మన దగ్గర ఉన్నది ఏంటంటే ఒక 5 to 10 members సరిపడే పప్పు ఉంది, ఇంకొంచెం సైజు పెరగాలి అంటే మళ్ళీ ఇంత పెద్దది ఉంది, ఈ రేంజ్ ఉంది, ఒక 20 నుంచి 50 మధ్యలో సరిపోయే కుక్కర్ ఉంది. అదే ఆ 50 peopleకి సరిపడే అన్ని సంసారం అంతా మన దగ్గర ఉంది. బట్ ఈ మిడ్ ఆఫ్ ది కౌంట్ కొంచెం కష్టం అవుతుంది అనమాట. అందుకు ఒక రైస్ కుక్కరు మళ్ళీ రైస్ కుక్కర్ అని వస్తుంది, ఒకటి ఇట్లాంటి ప్యాన్, ఒకటి ప్రెషర్ కుక్కర్ స్టీల్ది కొనుక్కొచ్చుకున్నాను అనమాట. అది కొనేటప్పుడు అనుకున్నా ఈరోజు మీకు ఏమున్నా సరే ఇవి చూపిద్దాం అనేసి, ఓకేనా? ఎట్లున్నాయంటే వెయిట్ ఎక్కువ ఉన్నాయి,
యాక్చువల్గా ఇది ఫస్ట్ నేను స్టవ్ మీద పెట్టొచ్చేమనుకొని పొరపాటున ఒకటి పెట్టి చూసిన, ఒకటి పెడితే లైట్గా స్మెల్ వచ్చింది. అమ్మ ఇది స్టవ్ మీద పెట్టేటివి కాదనుకొని తీసేసిన. అంటే థర్మోదనమాట ఇదంతా కూడా. పెట్టినాక చాలా టైం వరకు వేడిగా ఉంటున్నాయి ఫస్ట్ పాయింట్. అండ్ నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే మూత పెట్టినప్పుడు పర్ఫెక్ట్ ఎయిర్ టైట్ అనమాట. సో ఇట్లనే డైరెక్ట్ తీసుకెళ్ళి కూడా నేను ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా. సో అందుకు మీకు చూపించాలనిపించింది. సో ఏమున్నా లేడీస్కు ఎన్ని ఉన్నా సరే మళ్ళీ ఇట్లాంటివి కనపడ్డప్పుడల్లా టెంప్ట్ అయిపోతూ ఉంటాం, తెచ్చుకుంటుంటాం కదా. సో అందుకు మీకు చూపించాలనిపించింది అనమాట. యాక్చువల్గా ఫస్ట్ ఇది అర్థమైందా మీకు? వీటిని ఈరోజు అమ్మాయి అంటే నేను ఒకసారి కాల్చినాక ఈరోజు అమ్మాయిని అడిగితే చెప్పింది దీన్ని స్టవ్ మీద పెట్టొద్దని. పొరపాటున స్టవ్ మీద మాత్రం పెట్టకండి. బట్ స్టీల్, ప్రాపర్ స్టీల్ కాబట్టి హెల్త్కి మంచిది. ఇది బాగున్నాయి గిన్నెలు, చాలా బాగుంటాయి చూడడానికి. అంటే టేబుల్ మీద చూడడానికి బాగుంటున్నాయి, పర్ఫెక్ట్గా అనమాట. ఇట్లా ఇంత బాగున్నాయో. ఓకే, నాకు కొనుక్కొచ్చుకోండి. నాకు తెలిసి ఒక 2 ఏళ్ళు అయింటారు మన కింద గింకులు ఇయ్యాక, ఇది కొన్నా అది కొన్నా చూపించాక. ఫస్ట్ టైం అప్పుడెప్పుడో చీపుర్లు కొని చెప్పిన చీపురు గట్టలు బాగున్నాయి తెచ్చుకోండి ఇవన్నీ లింక్ ఇచ్చిన మీకు. బట్ ఈరోజు మళ్ళీ లింక్ పెడతా, నాకు తెలియదు ఉంటుంది అంటే ఇవి ఆన్లైన్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు. వీటిని ఏమంటారు అనేదాన్ని నేను దీని మీద చూసి పెట్టిస్తా. ఓకేనా? ఇదనమాట కొత్తది కొనుక్కున్నా, చూస్తారా? సో 2 చిన్నవి 2 పెద్దవి కొన్నా. ఆయన అయితే చిన్నది అవసరం ఉండే తింగరదానిలాగా మళ్ళీ పెద్దది తెచ్చుకుని ఈరోజు. అది పెద్దదా చిన్నదా? పెద్దదే అనుకుంటుంది. ఏదో ఒకటి ఏంటన్నా అడగనబడ్డ శాంపుల్కు ఇది ఇచ్చేయండి ఒకటి అన్నా. మళ్ళీ ప్యాక్ చేసినాక ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో నేను చిన్నది తెచ్చుకున్నా పెద్దది తెచ్చుకున్నాను ఆలోచించకుండా తెచ్చుకున్నానే. చిన్నది అవసరం ఉండే మనకు టేబుల్ మీదకి. ఓకే, నన్ను ఎట్లా వాడాలన్నా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఎట్లా వాడాలో ఉన్నట్టుంది ఇదంతా. గిన్నెల వాడికి ఆడవాళ్ళకి చెప్తారు కంపెనీ వాళ్ళు, మనంతా బాగా ఎవరు వాడతారు చెప్పుంటే మీరు. పెద్దది తెచ్చిన, నాకు డౌట్ పెద్దదా చిన్నదా అనుకున్నా, మర్చిపోయి పెద్దదే తెచ్చుకున్నాం. మళ్ళీ చిన్నది కావాల్సి ఉండే మనకు. ఇప్పుడు ఏంటంటే అయ్యా చిన్నది మిస్ అయిందని ఇంకోసారి ఇంకోటి చిన్నది కొనుక్కొచ్చుకుంటుంది. లెక్కలన్నీ ఇట్లుంటాయి మనకు. బరువు చాలా బరువు ఉంటుంది మెయింటెనెన్స్ వైజ్గా. అయ్యా సొట్టలు పడ్డది. డిజైనా? ఇది డిజైనా సొట్టలు పడ్డాయా? మళ్ళీ దీనికి లేవు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? డిజైన్ అంటే ఇది డిజైన్ ఏం బాగుంటుంది? తొగమనికి నున్నగా ఉంటేనే బాగుంటుంది మనకు. సో తోమనీ కంటే గుర్తుకొచ్చిందబ్బా, నేను ఆల్మోస్ట్ 1.5 year నుంచి 1.5 year నుంచి కష్టపడుతున్నా ఒకటి తోమేది డిఫరెంట్గా తీసుకురావాలని, వెరీ న్యాచురల్గా. ఎందుకంటే లిక్విడ్ సోప్స్, ఈ అంట్లు తోమే సబ్బులు పొరపాటున ప్లేట్ల మీద గిన్నెల్లో మిగిలిపోతున్నాయి. సో టూ డేంజర్ కెమికల్స్ ఉంటాయి వాటిలో. బట్ మనకు ఎక్కడ గత్యంతరం లేకుండా లేనందుకు వాటితో యూజ్ చేస్తున్నాము. బట్ 1-2 సార్లు ఎక్కడనో నేను బూడిద బేస్తో ఎక్కడ పౌడర్ కొనుక్కొచ్చుకున్నా, బట్ మళ్ళీ ప్రాపర్గా దొరకట్లేదు. బట్ అనిపించింది వాటిని తెచ్చి చేసి ప్రిపేర్ చేయొచ్చు. బట్ ఆ ప్రిపరేషన్ కొరకు మీరు నమ్మరు, మెయిన్ కావాల్సింది మనకు వుడ్డుకు సంబంధించిన బూడిద, అంటే ప్రాపర్ వుడ్ బూడిద కావాలి. మళ్ళీ చెక్కపొట్టు కాదు, సారీ వరి పొట్టు, ఆ బూడిద వద్దు మనకు. ప్రాపర్ వుడ్ బూడిద కావాలి. దాన్ని దొరికిన ఫైనల్గా దొరికింది మన రాష్ట్రంలో మాత్రం కాదు. ఓకేనా? చాలా దూరం నుంచి తెప్పిస్తున్నది. బట్ ప్రాపర్గా వాళ్ళకు అంటే పెద్ద సెటప్ అనమాట. అంటే అంత వుడ్ కోల్ దానికి సంబంధించిన అది మాత్రం సేల్ చేస్తారు వాళ్ళు. పాపం ఆయన మాట్లాడాక పంపిస్తామ్మా అన్నాడు. పెద్ద ఆయన అనుకుంటా, నార్త్ వైపు, ఇటు కూడా కాదు. మళ్ళీ అది తిట్టారు మీరు ఇటు దొరకట్లేదని. ప్రాపర్గా ఉంది అది. 2000 kgs తెప్పిస్తున్నా. ఓకే, నా వైట్ వుడ్ యాష్ 2000 kgs ఆర్డర్ ఇచ్చాను. వాళ్ళు అమౌంట్ పెట్టంగానే నేను ఇట్లా ట్రాన్స్ఫర్ చేయగానే వాళ్ళు ఇట్లా షేక్ అయిపోయినట్టు అనిపించింది. ఆయన కొంత అమ్మ వేసేసిందా అని అడుగుతున్నాడు ఆయన. నేను ఇది डाल అంటే मुझे थोड़ा टाइम लगेगा, 5-6 days टाइम लगे और पहली बार हैदराबाद को भेज रहा है, वो सब చెక్ करना पड़ेगा అట్లా అన్నాడు. ఏం ప్రాబ్లం లేదు, 10 రోజులైనా తీసుకోండి. నాకు ఆ బూడిది దొరకడే పెద్ద అదృష్టం లాగా, బంగారం దొరికిన దాంట్లో ఫీల్ అయిపోయాను అనమాట. సో ఆ బూడిదలో ఏమేమో కలిపి కాంబినేషన్స్ చాలా ఆలోచిస్తున్నా.
ఆ శేషి మాత్రం బెస్ట్ ప్రోడక్ట్ మీకు ఇస్తాబా. మీ ఇంట్లో అందరి దగ్గర ఈ బార్స్, సోపు బార్స్ అండ్ లిక్విడ్ సోప్స్ మానేపిస్తా. ఇది నా గట్టి సంకల్పం అనమాట. సేమ్ టైం మళ్ళీ తోమడానికి అదంతా ఓకే, అది చేసినాక మళ్ళీ తోమడానికి ఏంటంటే కొబ్బరినార అంటే పీస్ అంటే మామూలుగా స్క్వేర్ షేప్లో దొరుకుతున్నాయి. బట్ అవేంటంటే నేను తెప్పించి మనం ప్రాక్టికల్గా చూసినప్పుడు సైడ్ల నుంచి ఊడిపోతున్నాయి అనమాట. మళ్ళీ అంటే ఆ కాయిర్ స్క్రబ్స్లో మళ్ళీ కొన్ని స్టిచ్డ్ దొరుకుతున్నాయి. సో స్టిచ్డ్ అయితేనే మనకు కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంది, కానీ అంటే లైఫ్ ఎక్కువ ఉంటుందని అనిపించింది నాకు. సో స్టిచ్డ్ కాయిర్ స్క్రబ్స్ అలాంగ్ విత్ బ్యూటిఫుల్ అండ్ హెల్దీయెస్ట్ బూడిదమ్ముదామని డిసైడ్ చేసుకుంటాం మీకు. బట్ ఎందుకు అందులో ఏది మీకు ప్లేట్కి మిగిలిపోయినా ఏం ఫరక పడదు, తిన్నా మీ హెల్త్కి నష్టం లేదనమాట. అలాంటి ఐటమ్స్ దాంట్లో కలపబోతున్నాయి. అమ్మ ఈ దాన్ని ఎందుకో తోముడు అనే ఆలోచన వచ్చి అనుకోకుండా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిన. బట్ మళ్ళీ ఆ రోజు మళ్ళీ కథలు చెప్పాలి మీకు. ఇదనమాట 1 2 3 4 5 నా లక్కీ నెంబర్ 6 ఇంకోటి తెచ్చుకుంటా, చిన్నది తెచ్చుకుంటా, అప్పుడు సరిపోతుంది. ఇంకేంది కుక్కర్లో ఏముంటుంది, కుక్కర్ రెగ్యులర్ కుక్కరే, కొంచెం పెద్ద సైజ్ చూస్తారా, మనకు ఖుషి కదా. ఎవరన్నా సరే మన దగ్గర ఏమున్నా సరే ఒక కప్పు కొనుక్కొచ్చుకున్నా మనకు ఖుషి. అది టీ కప్పు, టీ గ్లాసులు. ఈ వీడియో పెడితే మీరు అవన్నీ కొంటే ప్రిస్టేజ్ పంట పండినట్టే. ఇదన్నమాట. ఎన్ని లీటర్లు ఇది లీటర్లు కూడా చూడలేదు, ఆడ నా దగ్గర ఏం లేదు, ఆ సైజు తెచ్చుకున్నా అంతే. ఇప్పుడు చూడాలి లీటర్లు మీ ముందరనే. పది లీటర్లు అదంటే ఇది సంగతి. సో 10 లీటర్స్ పప్పు కుక్కర్ తెచ్చుకున్నా. రేపటి నుంచి వరుసగా 3 రోజులు వచ్చేటోళ్ళు 9 మంది. మేము ఇంట్లో 1 2 3 4 5 6 మంది 14 మంది అవుతాం. ఇట్లా ఆల్మోస్ట్ నెలలో 10 రోజులు అవుతున్నాయి. మా ఆయన అట్లా పెడుతున్నాడు పని నాకు. ఓకేనా, ఇదన్నమాట విషయము. ఓకే, సింపుల్ ముచ్చట్లు చెప్పడానికి ఇంతసేపు చేసిన అనుకోకుండా, కానీ ఎందుకో అంటే ఇది మాట్లాడుతున్నప్పుడు బూడిద గురించి దాని వెనక ఒక రేంజ్ కష్టం నాది, ప్రాపర్ బూడిద దొరకడానికి. బూడిద కష్టాలు చెప్పుకుంటూ నేను కొన్న కొత్త గిన్నెలు చూపించిన. ఓకేనా, సో దీన్ని మాత్రం లింక్ పెడతామా. సో ఇది విషయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.